ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుందని అందరికీ తెలిసి ఇది ఫస్ట్ పాయింట్. మరి ఈ ఆదాయాలు ఏమన్నా పెరుగుతాయండి అంటే గత వారం కంటే కూడా ఈ వారము అధికంగా పెరుగుతాయి. పరిశీలించుకోవాల్సి మీరు మీ సోదరులను కూడా పరిశీలించండి. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి, డెవలప్మెంట్ ఉంటాయి. అయితే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నమాట. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ గురు రవి గ్రహాల ప్రభావాల వలన మీకు ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు, కొంచెం పనులు లేటుగా అవడము ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. బంగారం షాపులు, తర్వాత ఈ యొక్క పాలు నీళ్ళ వ్యాపారాలు మంచిగా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు. డెఫినెట్గా లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజుల్లో మీరు కొన్ని పెట్టుకున్నారు కదా, అలాంటివి షేర్స్, స్టాక్ ఎక్స్చేంజులు ఇవి కొంచెం డౌన్ అవ్వడానికి అధికమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ మేనమామలతో విరోధము, చిన్నపిల్లలతో విరోధము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే అపనిందలు మీకు ఎక్కువ పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలతో గొడవలు మీరు పెట్టుకోవద్దు. ఎవరిని కూడా స్త్రీల జోలికి వెళ్ళొద్దు. స్త్రీలని కొంచెం చనువుగా ఉండొద్దు. తప్పకుండా కూడా మీకు మీ అత్తగారులతో, భార్యలతో, కాస్త ఇతర స్త్రీలతో కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎక్కువగా ఆలోచించడము అనేటటువంటిది మీరు చేస్తారన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి నూతన వస్త్రాలు అనేటటువంటివి మీకు కొనుక్కునేటటువంటి అవకాశాలు వస్తాయి. కొత్త బంగారము ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి ప్రార్థనలు చేసుకోండి. ఇంట్లో పూజలు, శని స్తోత్రాలు, దశరథుడు చేసినటువంటి శని స్తోత్రం చేసుకోండి చక్కగా. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రం, శివుడి మంత్రం ఇది. బం బం బాబాలాగా బం బం బాబా అని కానీ బాబానాం కేవలం అని కానీ మంత్ర జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.